ఫస్ట్ ఎన్టీఆర్ గారిని కలిసినప్పుడు కలుస్తాం. ఆయన సంబోధించడం. ఇప్పుడు వీళ్ళు కొత్తోళ్ళు కదా! ఆయన అది కూడా ఎవరినైనా అది కూడా మీరు అని అది పలకరించడం కూడా గాని. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అది ఆయన సమాధానం చెప్తాను నేను. సార్ మీరు నన్ను మీరు అంటున్నారు ఏమిటి అని అడిగింది ఈవిడ సంగీత గారు. మీరు అంటారు అమ్మ, మనం మనుషులం, మనిషిని గౌరవించుకోకపోతే ఎలాగమ్మా అది? మన గౌరవాన్ని బట్టే మనం పలకరించే పలకరింపులను బట్టే ఎదుటి వాళ్ళు మనల్ని కూడా పలకరిస్తారు. అంచేత ఒక వ్యక్తిని గౌరవించడం అనేది మనం ఆఫ్టర్ మీరు నటులే, నేను నటులే, మన ఇద్దరి మధ్య తేడా ఏముంది? అంచేత మిమ్మల్ని తక్కువగా చూడాల్సిన అవసరం ఏముందమ్మా? నేను ఎవరినైనా మనిషిని గౌరవిస్తానమ్మా అని చెప్పారంట ఆయన. ఈవిడ చెప్పిందంట. అప్పటి నుంచి ఆయన సంప్రదాయం, ఆయన ఇది డిసిప్లైను, టైం అంటే టైము. అది అప్పటి నుంచి నేను కొంచెం బద్ధకంగా పడుకునేదాన్ని. అప్పట్లో రామారావు గారితో పలకరించి రామారావు గారితో సినిమా చేసిన తర్వాత ఆయన 3 గంటలకి వేసి పౌరాణిక గెటప్ వేసుకునేవారు. ఆయన రాముడు గెటప్ వేసుకోవాలన్నా ఇచ్చేసుకోవాలన్నా మరి నేను ఏం ఆలోచించాలి దాని గురించి? ఆయన అంటే ఆయన్ని బట్టే. అంచేత టోటల్గా సగం ఇండస్ట్రీ ఆయనతో నటించే వాళ్ళందరూ కూడా ఆయన డిసిప్లైన్ పాటించిన వాళ్ళే అని చెప్పారు ఆవిడ. ఇచ్చేదంటే ఆయనతో నటిస్తే సగం డిసిప్లైన్ అలవాటు పడుతుంది, టైం సెన్స్ అలవాటు పడుతుంది. టైం సెన్స్ అంచేత మనిషి ఊరికి ఎలాగైనా ఏ టైంకైనా మనం వెళ్తే షూటింగ్ చేసేస్తారు అనుకోవడం చాలా పొరపాటు. అది కొంతమందికే వర్తిస్తుంది అది. అంచేత ఎంతమంది వర్తించినా కూడా కొంతమంది ఉన్నారు మనకి. రంగారావు గారు అంటే ఆయన లేట్గా వచ్చేవారు. ఆయన లేట్గా వచ్చినా అనుకున్న వర్క్ అంతా అనుకున్న టైంలో చేసేవాడు ఆయన. రంగారావు గారు ఇప్పుడు ఒక సపోజ్ చెప్పుకున్నాం మనం దీని గురించి. ఆయన పడుకున్నా కూడా ఎందుకై లేపలేదు అనేవారంట ఆయన. లేని తర్వాత ఒక 4 గంటలు వేస్ట్ అయిపోయింది పొద్దునుంచి మేకప్ రూమ్లో పడుకునే. ఆ వచ్చిన గంటలో 4 సీన్లు చేసేవారంట. ఇది అడ్వాంటేజ్ కదా. అంచేత నటినట్లో కూడానండి ఎప్పుడైనా సరే ఆయన కామన్గా చెప్పింది అది. అందుకే నేను అందరినీ గౌరవిస్తానమ్మా అని చెప్పారంట ఆయన. ఎవరైనా సరే మనం గౌరవించవలసిన మన మనుషులుగా పుట్టినందుకు గౌరవించాలి అని అన్నారు.